ఇమోషనల్ ఎక్స్పీరియన్స్ ఏంటి అంటే, ఒక అమ్మాయి నాకు ఒక రోజు రాత్రి అరౌండ్ 11:30కి ఫోన్ చేసింది. అమ్మాయి జార్ఖండ్ నుంచి ఫోన్ చేసింది, 12th క్లాస్ చదువుతున్నది. అండ్ షీ వాజ్ జస్ట్ క్రయింగ్ అనమాట. అంకల్ జీ అంది అనేసి ఆడవడం మొదలుపెట్టింది. సార్ అంకల్ జీ, శర్మ అంకల్ జీ బోల్ రే అంటే అన్నాను నేను. అంటేనేమో బస్ వెంటనే ఆడడం మొదలుపెట్టింది. నేను మీతో మాట్లాడాలి, సారీ మీకు ఫోన్ చేస్తాను అంటున్నది, కానీ ఏడుస్తూనే ఉన్నది. అంటే ఏంటని, నేను నా పేరు మార్చుకోవాలి. మరి ఏంటి అంత ప్రాబ్లం ఏంటయింది అంటే చెప్పింది, నా పేరు కచడా అంది. అలాగే మనకు కూడా ఇక్కడ ట్రెడిషనల్స్ ఆంధ్రాని నోకలరాజు, పైడరాజు ఇలాంటి పేర్లు పెట్టుకుంటాం. అమ్మాయి పేరు వాళ్ళ ఫాదర్ మధ్య కచ్చడా పేరు. కచ్చడా మీన్స్ గార్బేజ్. సో అమ్మాయి పాప స్కూల్కి వెళ్తే తను 11th చదువుతున్నది. పిల్లలందరూ పాత కాగితాలు చుట్టూ దాని మీద వేసి డస్ట్బిన్ అనమాట, అందుకే కచ్చడా లేలే అంటూ ఉండేవారు. సో షీ వాజ్ లిటరలీ క్రయింగ్. సో అప్పుడు డబ్బులు కూడా లేవు తన దగ్గర. నేను చెప్పాను, చూడమా నువ్వు ఒక పని చేయి, నాకు ఓన్లీ గవర్నమెంట్ ఫీజు నువ్వు నాకు కట్టు, బస్ న్యూస్ పేపర్ యాడ్ కూడా నేను ఇస్తాను. ఎందుకంటే గవర్నమెంట్ ఫీజు నేను కట్టేస్తాను అనుకో, అసలు నీ తలకి ఇంట్రెస్ట్ ఉందా లేదా, నువ్వు చెప్పేవా లేదా, నేనే మార్చేస్తాను అన్న ప్రాబ్లం నాకు వస్తుంది. కాబట్టి నువ్వు నాకు డిజిటలీ పేమెంట్ చేయి, నేమ్ చేంజ్ గురించి పేమెంట్ చేయి, నేను చేస్తాను. ఆ అమ్మాయి పేరు ఏదో వారి పేరు మార్చుకున్నది అమ్మాయి. బట్ షీ వాజ్ సో హ్యాపీ. ఆ ఫోన్ చేసిన రోజు ఎంత ఏడ్చిందో, గెజెట్ వచ్చేసిన రోజు దానికి డబల్ ఏడ్చింది అమ్మాయి. సో ఇటువంటి చాలా ఎమోషనల్ కేసెస్ ఉంటాయి. సో చాలా ఉన్నాయి ఇలాంటివి మనకి.